ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో కంప్లీట్ రెడీ అయిపోయిన హౌస్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు, చాలా మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. అండ్ ఇది వచ్చేసరికి ఒక లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది. 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి, డ్రైనేజ్ లైన్ అయితే ఉంటుంది. దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు మనం చూస్తుంది. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను, ఎక్కడ ఆపకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి. అండ్ దీనికి మొక్కలు పెంచుకోవడం కోసం బయట గార్డెన్ ఏరియా కింద అయితే తీసుకున్నారు. ఇదంతా మొక్కలు పెంచుకోవచ్చు. అండ్ గేట్ కూడా స్లైడింగ్ తీసుకున్నారు, చూడండి ఎస్ఎస్లో తీసుకున్నారు. అండ్ గేట్ తీయగానే ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా బైకులు పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ పార్కింగ్ స్పేస్ మొత్తం అంతాని. 25x37 కొలతలతో అయితే ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా వస్తుంది, ఏదైనా బయట వెహికల్స్ వాష్ చేసుకోవడం కోసం. మొత్తం ఇల్లంతా కూడా 2.15 సెంట్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది గజాల పరంగా చూసుకున్నట్లయితే 102 గజాలు వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 13 అంకణాల వరకు ఉంటుంది. ఇలా మనం వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే హాల్లోకి వచ్చేస్తాము. 9x17 సైజులో ఒక హాల్ అయితే ఉంటుంది పెద్దగానే. అండ్ ఇది టీవీ యూనిట్. ఇది ఇంకా టాప్లో లైట్స్ ఇంకా పెట్టలేదు. క్లీనింగ్ వర్క్ అండ్ అక్కడక్కడ లైట్స్ పెట్టాలి, అక్కడక్కడ కమోడ్స్ పెట్టాలి, అంతే. బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు వీళ్ళు. సో ఇది టీవీ యూనిట్. ఇది అండ్ టాప్లో ఫినిషింగ్ కానీ ఇక్కడ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ లావర్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. సో హౌస్ అయితే మాత్రం ఒక నలుగురు అట్లా ఉంటారు, చూసారు కదా, చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది. 102 గజాలు అంటే మ్యాక్సిమం అట్లానే వస్తుంది. కాకపోతే ప్రైస్ చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. నేను వీడియోలో చెప్తాను ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 5x10.5 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టోరేజ్. చాలా స్టోరేజ్ అయితే తీసుకున్నారు ఇందులో వీళ్ళు. సో బ్యాక్ సైడ్ కానీ కింద కానీ చాలా స్టోరేజ్ అయితే వచ్చింది. అండ్ వర్క్ చేసుకోవడానికి అయితే ప్రాబ్లం అయితే ఏముండదు, ఇక్కడ సరిపోతుంది. సో ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరు కొత్త కాలువ సెంటర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో సీలింగ్స్ అన్నీ కూడా పిఓపి, పీవీసీ 2 కలిపి తీసుకున్నారు. అండ్ ఇది 4x5 సైజులో వస్తుంది బాత్రూమ్ అనేది. ఇంకా కమోడ్స్, ట్యాప్స్ పెట్టలేదని చెప్పాను కదా, అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది. సో పదండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఒకసారి. అండ్ ఇంకా పెయింట్స్ లాంటివి కూడా వెయ్యాలి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇది కూడా మనకి ఇంచుమించు ఒక 8.5x14 సైజులు అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ ప్లెయిన్గా తీసుకున్నారు. క్లీనింగ్ అయిపోతే హౌస్ అనేది మీకు చాలా నచ్చుతుంది. అంటే ప్రస్తుతానికి కొంచెం క్లీనింగ్ కాక ఎలా ఉంది, కానీ క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు కబోర్డ్స్ కూడా చేంజ్ చేశారు. సో ఇదిగోండి బీరువా పెట్టుకునే ప్లేసు. ఇక్కడ బీరువా పెట్టుకోవడం కోసమే కొంచెం ఎక్కువగా అయితే వదిలేశారు ప్లేస్ అనేది. బీరువా సరిపోవాలి కాబట్టి. అండ్ 4x5 సైజులో ఇది ఇంకొక బాత్రూము. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో మనం కావాలి అనుకున్నట్లయితే టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. పాయింట్ ఎక్స్ట్రాగా అయితే ఇచ్చారు వీళ్ళు ఇందులో కూడా, మాస్టర్ బెడ్రూమ్లో కూడా. సో ప్రైస్ ఇలా టోటల్గా 102 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక టోటల్ మొత్తం అంతా కూడా 42 lakhs చెప్తున్నారు. మంచి ప్రైజే చెప్తున్నారు. ఇది కూడా ఏంటంటే ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇటువైపు ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. వాషింగ్ మిషన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉంటాయి. ఒక 4.5 అడుగులు అలా అయితే వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. ఫ్రంట్ కార్ పార్కింగ్ వస్తే ఇంకా బాగుండు, కాకపోతే 102 గజాలు కాబట్టి రాలేదంతే. కార్ ఏదైనా ఉంటే బయట అయితే పెట్టుకోవచ్చు ఆ గార్డెన్ ప్లేస్ కింద. అది అక్కడ తీసేసి కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. రైలింగ్ కూడా ఎస్ఎస్ అయితే వచ్చింది. 42 lakhs అయితే చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది ప్రైస్ తగ్గిస్తారు. ఇది ఒక్కటే ఉంది మనకి ఇక్కడ. టోటల్గా ఒక 9 కాలమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ 9x12 సైజులోని. అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, సిమెంట్ వాటర్ ట్యాంక్ అనేది. వాటర్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 40 lakhs బడ్జెట్లో అటు ఇటుగా ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.